పాటు ట్రంప్ మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాకు భారత్ దూరమవుతుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పుతిన్ని మోదీ వదులుకున్నారంటున్నారు. ట్రంప్ స్నేహం కోసమే ఇదంతా జరిగిందనేటువంటి అభిప్రాయం. మరోవైపు మరికొంతమంది అభిప్రాయం ప్రకారం ఇదంతా ఒత్తిడి తట్టుకోలేక అంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రష్యా నుంచి చమురు కొనడం భారత్ చాలా వరకు ఆపేసింది. మోదీ గొప్ప వ్యక్తి, త్వరలో భారత్కు వెళ్లి మోదీని కలుస్తా అంటూ ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ట్రంప్ ఎప్పుడు వ్యాఖ్యలు చేసినా వాటిలో కొన్ని అబద్ధాలు, కొన్ని అభూత కల్పనలు ఇలాంటివి మనం చూస్తున్నాం కదా. సో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత, అబద్ధం ఎంత, ఇవి మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకసారి ట్రంప్ ఏ వ్యాఖ్యలు చేశారు చూద్దాం. And we speak, and he wants me to go there. We'll figure that out. I'll go. I had a great trip there with Prime Minister Modi. He's a great man, and I'll be going. Notice is in the middle. You're planning to go to India next year? No, you're planning to go to India next year, sir? It could be, yeah. A friend of mine, and we speak, and he wants me to go there. We'll figure that out. I'll go. I had a great trip there with Prime Minister Modi. He's a great man, and I'll be going. Notice is in the middle. You're planning to go to India next year? No, you're planning to go to India next year, sir? సో నేను నెక్స్ట్ ఇయర్ ఇండియాకి వెళ్తాను, ఇండియాని మోదీని కలుస్తాను. అలాగే ఇండియా కూడా ఇప్పుడు దారికి వచ్చింది. రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు తగ్గించింది. ఇది చాలా మంచి పరిణామం. ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ, మోదీ ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్. రెగ్యులర్గా ఉండేటువంటి కామెంట్స్ ఇవి. బట్ వాట్ ఈస్ ద ట్రూత్ బిహైండ్ దిస్? నిజంగా రష్యా భారత్ మధ్య వ్యాపార సంబంధాలు దెబ్బతిన్నాయా? భారత్ నిజంగానే రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం తగ్గించిందా ట్రంప్ చెప్తున్నట్లుగా? గతంలో కూడా ట్రంప్ ఇలాగే ఒకసారి మాట్లాడారు. చాలా వరకు తగ్గించేసింది, ఇక చైనా కూడా తగ్గించేస్తే రష్యాకి ఆదాయం ఉండదు అని చెప్పి మాట్లాడారు. బట్ వాట్ ఈస్ ద ట్రూత్ హియర్? ఇక్కడ భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు తగ్గిన మాట వాస్తవం. కానీ ఎందుకు తగ్గడం అంటే అది భారీగా తగ్గిందేం లేదు. మన రెగ్యులర్గా మన అవసరాలకు తగ్గట్లుగా మనం ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం. కానీ కొద్దిగా చిన్న ఫ్లక్చుయేషన్ ఉంది. దానికి కారణం భారత్ అమెరికా విధిస్తున్నటువంటి ఈ శాంక్షన్స్కి భయపడి కాదు, అమెరికా టారిఫ్స్కి భయపడి, లేదంటే అమెరికా బెదిరింపులకి భయపడి కాదు. ఎప్పుడు భయపడలేదు, ఇప్పుడు కూడా అందుకు కాదు. రష్యాకి సంబంధించినటువంటి ఒక 2 ఆయిల్ కంపెనీస్ మీద, ఏ ఆయిల్ కంపెనీస్ నుంచి అయితే భారత్ ఆయిల్ని కొనుగోలు చేస్తుందో ఆ ఆయిల్ కంపెనీస్ మీద శాంక్షన్స్ విధించింది అమెరికా. దానివల్ల వాటి రేట్లు అక్కడ పెరిగాయి. రెగ్యులర్గా మనకి దొరికేది అంటే బ్యారెల్ ప్రైస్ మనకి దొరికేదానికంటే కూడా రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల భారత్ కొంత తక్కువ కొంటుంది. అంటే మనకంటూ ఒక లిమిట్ ఉంటుంది, ఇదిగో ఇంత ఆయిల్ తీసుకోవాలి, ఇంతలో తీసుకోవాలి అని. ఒకవేళ ఉన్న రేటుకు గనక కొంటే మళ్ళీ ఇక్కడ భారత్లో రేటు పెరగాల్సి వస్తుంది కాబట్టి ఆయిల్ రేట్స్. సో వాటిని అది ఇష్టం లేక భారత్ కొంచెం అక్కడ తగ్గించుకుంది, ఇంపోర్ట్స్ తగ్గించుకుంది ఫర్ టెంపరరీ ఫేజ్. ఇది ఖచ్చితంగా. ఎందుకంటే మహా అయితే కొన్ని రోజులు వెయిట్ చేసి చూస్తారు. రేపు నవంబర్ 21 నుంచి ఈ 2 కంపెనీల మీద అమెరికా విధించినటువంటి శాంక్షన్స్ మనకి అక్కడ అందుబాటులో ఉండబోతున్నాయి, అక్కడ అమలు కాబోతున్నాయి. సో అప్పటి వరకు మాత్రమే ఈ శాంక్షన్స్ అమలు అవుతాయో లేదో ఇంకా పూర్తిగా తెలియదు. ఒకవేళ అమలు అయిన తర్వాత రష్యా మనకి ఇంకా తక్కువకి ఒకవేళ ఆయిల్ ఇచ్చినా, అంటే ఇంకా మనకి డిస్కౌంట్ ఇచ్చినా మళ్ళీ తిరిగి మన కొనుగోలు పెరుగుతుంది. సో ఎక్కడా కూడా భారత్ అమెరికాకి భయపడి ట్రంప్ చెప్పాడు కాబట్టి ఆయిల్ కొనకుండా లేదు. 2 కంపెనీలు రోజ్ఫెచ్ అలాగే లుకోయిల్, ఈ 2 కంపెనీలు రష్యాకి చెందినటువంటి ఆయిల్ కంపెనీల మీద అమెరికా వేసినటువంటి శాంక్షన్స్ వల్ల అక్కడ రేట్లు పెరగడం వల్ల భారత్ కొంచెం తగ్గించింది. భారత్ అండ్ చైనా 2 కూడా తగ్గించాయి, కొంచెం కొనడం తగ్గించాయి. అంతే తప్ప అది కేవలం కొంతవరకు మాత్రమే, కొంత సమయం వరకు మాత్రమే. మళ్ళీ రష్యా ఎక్కువ మనకి డిస్కౌంట్స్ ఇచ్చినా, లేదంటే అమెరికా ఒకవేళ నవంబర్ 21 నుంచి ఈ శాంక్షన్స్ అమలు చేయడంలో ఏదైనా మార్పులు చేసినా మళ్ళీ తిరిగి మనం పూర్తి స్థాయిలో కొనుగోలు ఉండబోతోంది.
ఇక్కడెక్కడా కూడా ఎవరి ఒత్తిడి వల్ల కాదు, కేవలం ఇది మన వ్యాపార నిర్ణయం. మన వ్యాపారం చేసుకునే దాంట్లో భాగంగా మన దేశం మీద బర్డెన్ పడకుండా, మనం ఎక్కువ రేటు పే చేయకుండా ఉండడం కోసం మనం తీసుకున్నటువంటి మన సొంత నిర్ణయం. ఎక్కడా కూడా ట్రంప్ బెదిరిస్తేనో, ట్రంప్ మాటలకి భయపడిపోయో, లేదంటే ట్రంప్ విధించినటువంటి ఈ టారిఫ్స్ కి భయపడిపోయో భారత్ తీసుకున్నటువంటి నిర్ణయం కాదు ఇది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మన భారతదేశానికి రెగ్యులర్ గా ఆయిల్ ని ఇంపోర్ట్ చేసేటువంటి, అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి కంపెనీస్ ఉన్నాయి. లీడింగ్ ఇండియన్ రిఫైనరీస్ లైక్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కానీ, అలాగే మ్యాంగ్లూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ కానీ, అలాగే హెచ్పిసిఎల్ మెటల్ ఎనర్జీ కానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ. సో వీళ్ళందరూ కూడా రష్యా ఆయిల్ ఆర్డర్స్ కి సంబంధించి ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టారు. డిసెంబర్ కి సంబంధించి మనకు రావాల్సిన ఆర్డర్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి కాబట్టి కొత్త ఆర్డర్స్ ఇవ్వడం లేదు. ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి అంత మాత్రాన కొనకుండా పోరు. రేపు నవంబర్ 21కి అమెరికా ఎలాంటి శాంక్షన్స్, ఈ శాంక్షన్స్ ఎలా విధిస్తుందో, ఎంత రేటు పెరుగుతుందో, దానికి తగ్గట్లుగా రష్యా మనకి ఇంకేమైనా తగ్గిస్తుందా రేటు, ఇవన్నీ చూసుకొని ఆ తర్వాత మళ్ళీ కొత్త ఆర్డర్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. డిసెంబర్ వరకు ఇప్పుడున్నటువంటి రేట్లకే మనకి తక్కువ ప్రైస్ లోనే ఆయిల్ అందుతుంది. రష్యా ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అన్ని మనకు అందుతున్నాయి. వ్యాపారం ఎక్కడా దెబ్బతినలేదు. ఇన్ఫాక్ట్ గతంతో పోలిస్తే భారీగా భారత్ రష్యా మధ్య వ్యాపార సంబంధాలు భారీగా పెరిగాయి. ఒకప్పుడు 2024-25కు ముందు, అంటే ప్రీ కోవిడ్ టైంకి వరకు కూడా చూసుకుంటే, అప్పటితో పోల్చుకుంటే 5.8 రెట్లు పెరిగింది భారత్ రష్యా మధ్య ఉన్నటువంటి వ్యాపార బంధం. అంటే 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ కి $68.7 బిలియన్ కి చేరింది భారత్ రష్యా వ్యాపారం. అంటే 5.4 రెట్లు, 5 రెట్లకు పైగా పెరిగింది భారత్ రష్యా మధ్య వ్యాపారం ప్రీ కోవిడ్ సిచ్యువేషన్ కంటే ముందుతో పోలిస్తే. ప్రజెంట్ $68.7 బిలియన్ వ్యాపారం నడుస్తుంది భారత్ రష్యా మధ్య. సో భారత్ రష్యా మధ్య ఎక్కడ వ్యాపార సంబంధాలు దెబ్బతినలేదు. కేవలం వీఆర్ వెయిటింగ్ ఫర్ ద టైం. అమెరికా విధించిన శాంక్షన్స్ ఎలా అమలు చేస్తారు, అప్పుడు రేట్లు ఎలా మారుతాయి, ఆ రేట్లను బట్టి మనం ఎలా వ్యాపారం చేయాలి అనడం కోసం వెయిట్ చేస్తున్నాం. కొన్ని ఆర్డర్స్ తగ్గించిన మాట వాస్తవం. అది కేవలం మన వ్యాపారం కోసం మనం ఇండివిజువల్ గా తీసుకున్నటువంటి నిర్ణయం అంతే తప్ప ఎవ్వరికి భయపడి తీసుకుంది కాదు. ఇట్స్ ఎ క్లియర్ థింగ్. సో మరొకసారి ట్రంప్ ట్విస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన టంగు ట్విస్ట్ అవుతుందో, ఆయన మాటలు ట్విస్ట్ అవుతున్నాయో అనేది పక్కన పెడితే, ఆయన మరొకసారి ట్విస్ట్ చేసి టర్న్ చేసి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ అమెరికా, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ట్రంప్, ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆర్ ఇండివిజువల్ బెనిఫిట్స్, బిజినెస్ బెనిఫిట్స్. So we have great relationships with Russia. We have great financial transactions, business transactions with Russia with same effect, with same bonding, with same strength. ఎక్కడా తక్కువ లేదు. ఇలాంటి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇయర్ లో ట్రంప్ ఇండియాకు వస్తానని చెప్తున్నారు. బట్ బిఫోర్ దట్ రష్యా పుతిన్ రాబోతున్నారు. పుతిన్ భారతదేశానికి డిసెంబర్లోనే రాబోతున్నారు. ఒకవేళ నిజంగా పుతిన్ రావాల్సిన, అంటే ఈ సంబంధాలు దెబ్బతింటేనో ఇంకేదైనా జరిగితేనో ఈ షెడ్యూల్ ఏదైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. బట్ ఇట్స్ నథింగ్ హ్యాపెండ్ హియర్. పుతిన్ డిసెంబర్లో భారతదేశానికి రాబోతున్నారు. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టైం ఫర్ అమెరికా ఆల్సో. ఎందుకంటే అమెరికాకు సైతం ఇది చాలా ఇంపార్టెంట్ టైం. భారత్ అమెరికా మధ్య సంబంధాలు క్షీణిస్తూ ఉండడం, ముఖ్యంగా వ్యాపార సంబంధాలు క్షీణిస్తూ ఉండడం, అండ్ నాలెడ్జ్ ట్రాన్సాక్షన్స్ భారత్ నుంచి తగ్గుతూ ఉండడం. అండ్ స్టిల్ అమెరికాకి ఈ విషయంలో బుద్ధి రాలేదు. నిన్న కూడా ఒక నిర్ణయం చూసాం వీసాల విషయంలో. తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళని అమెరికాలోకి మేము ఎంటర్ అవ్వలేము అని చెప్పేసి వీసాకి కొత్త నిబంధనలు పెడుతుంది అమెరికా. అంటే లైక్ డయాబెటీస్, లేదంటే కార్డియోవాస్కులర్ ఇష్యూస్ కానీ, గుండె సంబంధిత సమస్యలు కానీ, అలాగే ఒబేసిటీ లాంటివి ఉన్నవాళ్ళు అమెరికాలోకి కొత్తగా రావడానికి మేము ఒప్పుకోమని చెప్పేసి చెప్తున్నారు. అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి వీసాస్ గ్రాంట్ చేయడంలో చాలా టఫ్ చేయబోతుంది అమెరికా. సో
ఇంకా ఇది భారతీయులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ ఉద్యోగాలు చేస్తూ అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ ఉన్న తమ తల్లిదండ్రులను అక్కడికి తీసుకువెళ్లాలని అనుకుంటారు, అమెరికాకి తమ వయసు పైబడినటువంటి తల్లిదండ్రుల్ని. కానీ షుగర్ ఉన్న వాళ్ళు రాకూడదు, ఒబేసిటీ ఉన్న వాళ్ళు రాకూడదు, గుండె సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు రాకూడదు అంటే 60 ఏళ్ళు 65 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకి షుగర్ ఉండదా? లేదంటే ఆ వయసులో ఉన్న వాళ్ళకి గుండె సమస్యలు రావడం అంత పెద్ద విచిత్రమా? రాకుండా ఉంటాయా? లేదంటే కొంతమందికి ఒబేసిటీ ఉండడం సమస్యనా? సో ఇలాంటి పిచ్చి పిచ్చి రూల్స్ అన్ని పెట్టి మన భారతదేశం లాంటి దేశాలను నష్టం చేయడం తప్ప వేరే ఏమీ లేదు. అండ్ ఇట్స్ ఎ లిటిల్ లాస్ ఫర్ రష్యా, అది ఒప్పుకోవాల్సిన విషయమే. భారతదేశానికి ఇప్పటికేమీ నష్టం జరగలేదు, భారతదేశానికి రష్యాకి మధ్య ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు ఎక్కడా దెబ్బతినలేదు. బట్ రష్యాకి కొంచెం లాస్ జరుగుతుంది, ఎందుకంటే ఆర్డర్స్ తగ్గాయి కాబట్టి. అండ్ ఇట్స్ టెంపరరీ, ఇది పర్మనెంట్ కాదు. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ట్రంప్ చేస్తున్నటువంటి పిచ్చి కామెంట్స్. ట్రంప్ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ వస్తారో రారో ఇంకా తెలీదు, కన్ఫర్మ్ అవ్వలేదు, రావాలని కోరుకుంటున్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ తిరిగి ఇండియా అమెరికా మధ్యలో సంబంధాలు పెరగడం అనేది అంతరకు మంచి పరిణామమే ఒకవేళ రావడం వస్తే, కానీ ఇంకా క్లారిటీ లేదు. బట్ బిఫోర్ దట్ గతంలో చెప్పినట్లుగా ఇండియా వెనక్కి తగ్గింది, రష్యా నుంచి ఆయిల్ కొనడం లేదు, ఇట్స్ ఎ గ్రేట్ టైం, ఇట్స్ ఎ గ్రేట్ డెసిషన్, ఇక్కడ చైనా కూడా తగ్గుతుంది. ఇప్పుడు చేస్తున్నటువంటి కామెంట్స్ అయితే చైనా కూడా వెనక్కి తగ్గింది, రష్యా చాలా నష్టపోతుంది అని చెప్పేసి అన్నారు. అంత భారీ నష్టాలు ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్, అంత భారీ నష్టాలు కాదు, ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్ డ్యామేజ్. సో వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మీ అభిప్రాయం ఎలా ఉంది ఈ విషయంలో? ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి రియాలిటీకి చాలా డిఫరెన్స్